హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అవియల్ ఎలా చేయాలో చెప్తాను. ఇది కేరళలో స్పెషల్ రెసిపీ. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కేరళలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనికోసం మనం ఒక కడాయి తీసుకోండి. ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. ఒకవేళ మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టం లేకపోతే మీరు డైలీ యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ అనేది వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ చెన్నాదాల్, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ క్యారెట్, బీన్స్ కొంచెం తీసుకున్నాను. అలాగే అరటికాయ ఒక హాఫ్ తీసుకున్నాను. పావు స్పూన్ పసుపును కూడా తీసుకోండి. ఇందులోకి మీరు ములక్కాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ములక్కాయని యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ లోపల మనం కోకోనట్ పేస్ట్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం వాటర్లో నేను ఒక 10 మినిట్స్ ఇలా వాటర్లో పెట్టుకున్నాను. ఒక గ్రీన్ చిల్లీ, ఒక రెడ్ చిల్లీ, ఒక చిన్న అల్లం ముక్క, హాఫ్ స్పూన్ కందిపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ రైస్ తీసుకున్నాను. ఒకవేళ రైస్ కాకపోయినా రైస్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. అలాగే కొంచెం కోకోనట్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసేసుకోండి. ఒక 10 మినిట్స్ వాటర్లో పెట్టుకున్నాను. మనకి బాగా మెత్తగా కూడా అవుతాయి కదా వాటర్లో పెట్టుకుంటే. ఇలాగ మిక్సీ అనేది చేసుకోండి. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్ మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి చూపిస్తాను. ఇలా మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ కూడా మనకి కుక్ అయిపోయినాయి కదా. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు పేస్ట్ అనేది గట్టిగా ఉంటే 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఒకసారి మీరు చూసుకుని సాల్ట్ని కూడా సరిపోతే యాడ్ చేసుకోండి. దీన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ముందు మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకుని నెక్స్ట్ తాలింపు అనేది పెట్టుకుని మనం బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకుని అప్పుడు డైరెక్ట్గా మనం కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి కర్డ్ అంటే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగుని ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. చల్లారిన తర్వాత పెరుగు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లారిన తర్వాత ఇందులోకి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్లో హాఫ్ కప్ తీసుకున్నాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.